అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విద్యాసాగర్ చందన్కెరే. నేను ఒక పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నాను. నేను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ప్రకాష్ నగర్ లో పనిచేస్తున్నాను, హైదరాబాద్ లో ఉన్నాను. సో ఈరోజు కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా కామన్ ఇష్యూస్ ఉంటాయి పిల్లల్లో. బట్ పేరెంట్స్ కి కంగారు ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ కి కంగారు ఉంటుంది. సో ఎప్పుడు మనము దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, నార్మల్ అనుకోవచ్చు, ఎప్పుడు మనం యాక్చువల్ గా దాన్ని తీసుకెళ్లి పిల్లల్ని తీసుకెళ్లి డాక్టర్స్ కి చూపించాలి అనేది కొంచెం ప్రిసైజ్ అండ్ వెరీ కన్సైజ్ గా చెప్తాను. సో ఫస్ట్ 18 months లో దడికాలు అంటారు, బోలెగ్స్ ఇలా ఉండడం అనేది నార్మల్. తర్వాత 2 years వరకు మళ్ళా నార్మల్ వచ్చి పిల్లల కాలు 4 years వరకు కొంచెం నాక్ నీజ్ అయ్యి మళ్ళా 7 వరకు మళ్ళా నార్మల్ అవుతుంది. ఇది ఒక నార్మల్ ప్రాసెస్. అంటే అందరి పిల్లల్లో ఇది మనం చూడొచ్చు, కొందరు ఎక్కువ చూడొచ్చు, కొందరు తక్కువ చూడొచ్చు. బట్ ఎప్పుడు ఇది నార్మల్ ఉండదు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 18 months కింద ఉంటే బోలెగ్స్ అనేది నార్మల్ అనుకోవచ్చు. జస్ట్ 6 months చెకప్ చేసి మీరే ఇంట్లో చూసుకొని దాన్ని ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా మనకి 3 years 4 years పిల్లల్లో నాక్ నీజ్ అనేది కూడా కామన్. 7 years వరకు మనం దాన్ని మానిటర్ చేయొచ్చు. ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడు మనము దాన్ని చెకప్ కి తీసుకెళ్ళాలి అనేది చెప్తా. ఎప్పుడైనా మనకి బోలెగ్స్ దొడికాలు అనేది 3 years తర్వాత కూడా ఉంది అంటే అది చెకప్ కి తీసుకెళ్ళాలి. సెకండ్, ఒక సైడ్ నార్మల్ ఉంది, ఓన్లీ ఒకే సైడ్ ప్రాబ్లం ఉంది అన్న అప్పుడు నార్మల్ అన్నాము, దాన్ని కూడా మళ్ళా చెకప్ అండ్ ఫర్దర్ ఎక్స్రేస్ చేసి చెక్ చేయాలి. థర్డ్, మీరు చూస్తున్న బోలెగ్స్ అనేది 6 నెలలకి ఎక్కువ అయిపోతుంది అంటే ప్రోగ్రెషన్ టైంతో పాటు పెరుగుతుంది అంటే కూడా అది నార్మల్ కాదు. సో వన్ సైడ్ ఉన్నా టైంతో పాటు పెరుగుతుంది అనుకున్నా అది నార్మల్ ఉండదు. అండ్ నాక్ నీజ్ కూడా అంతే. 7 years తర్వాత 8 years తర్వాత కూడా పిల్లల్లో నాక్ నీజ్ అనేది ఉంటే అది నార్మల్ కాదు. నాక్ నీజ్ అంటే ఇలా మోకాలు తగులుతూ ఉంటాయి, ఈ పాదం మధ్యలో గ్యాప్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో సింపుల్ మీరు ఏం చేయొచ్చు అంటే ఇంట్లో పిల్లల్ని నిలబెట్టి దడికాలు ఉంటే ఈ డిస్టెన్స్ మెజర్ చేసుకోవచ్చు ఎంత ఉంది అనేది. 5 centimeter కైనా ఎక్కువ ఉంటే అది నార్మల్ కాదు. నాక్ నీజ్ కూడా అంతే, స్టాండింగ్ పొజిషన్ లో ఈ పాదం మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అనేది మీరు స్కేల్ పెట్టి మెజర్ చేసుకోవచ్చు. 9 centimeter కైనా ఎక్కువ, లేకపోతే మీరు 5 fingers దాని మధ్యలో పడుతున్నాయి అంటే దాన్ని 9 centimeters కైనా ఎక్కువ అనుకోవచ్చు. అప్పుడు కూడా అది నార్మల్ కాదు. సో అప్పుడు మనకి చెకప్ అవసరం ఉంటుంది అండ్ దెన్ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఏజ్ లో ఎందుకు వస్తాయి అనేది లేదు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. సో బిలో 18 months చిల్డ్రన్ లో బోలెగ్స్ అనడం నార్మల్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. తర్వాత 18 నుంచి 3 వచ్చే వరకు నాక్ నీస్ కి కన్వర్ట్ అయ్యి మళ్ళీ 3 నుంచి 7 వరకు నాక్ నీస్ తగ్గుతూ వస్తుంది. అడల్ట్ వాల్యూకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ 7 years 8 years వచ్చేసరికి. సో ఈ ఏజ్ లిమిట్ లో లేదు అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ నార్మల్. అప్పుడు ఫర్దర్ ఎక్స్రేస్ కానీ వైటమిన్ డి చెకప్, బ్లడ్ టెస్ట్ అవసరం పడుతుంది. సో దాంతోపాటు మీరు ఏం చేసుకోవాలి అంటే పేషెంట్స్ అండ్ పిల్లలు హైట్ ఎలా ఉంది అంటే యావరేజ్ వేరే పిల్లలు కంపేర్ చేస్తే పేరెంట్స్ కి హైట్ తగ్గట్టు ఉందా, లేకపోతే ఆ హైట్ ఇంత రావాలి ఎందుకో తక్కువ అనిపిస్తుంది, ఇది ఒక పాయింట్ చూసుకోవాలి. సెకండ్ థింగ్, పిల్లలు నడిచేటప్పుడు కొంచెం కుంటుతున్నారా, లేకపోతే ఒక్కొక్కసారి డక్ లాగా నడుస్తున్నారా అటు ఇటు, అది కూడా గమనించాలి. ఇవి కూడా ఉన్నాయి, పళ్ళు సరిగా రావట్లేదు, నడవడం అనేది లేటుగా ఉంది, రిస్ట్ దగ్గర కొంచెం లావుగా ఉంది, యాంకల్స్ దగ్గర మడిమ దగ్గర కూడా కొంచెం లావుగా ఉంది అంటే ఇవన్నీ రికెట్స్ సైన్స్ ఉండొచ్చు. రికెట్స్ అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే బోన్ ప్రాబ్లము. అప్పుడు మనం మళ్ళీ టెస్ట్ చేసి దాన్ని కనిపెట్టాలి ఉందా. దాని ట్రీట్మెంట్ ఏం లేదు, వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇస్తే మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. ఒక్కసారి ఏజ్ పెరిగాక 4 years తర్వాత కూడా దొడికాలు ఉన్నాయి, లేకపోతే 8 తర్వాత కూడా నాక్ నీస్ చాలానే ఉంది అంటే మోస్ట్లీ సర్జికల్ ట్రీట్మెంట్ వెళ్లాల్సింది వస్తుంది. ఇంకొకటి విషయం ఇక్కడ ఏం చెప్పాలి అంటే చాలా పేరెంట్స్ 10 అయ్యాక కూడా నాక్ నీస్ ఉంటే వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో ఫిజియోథెరపీ చెప్పారు, బ్రేసెస్ చెప్పారు, సెట్ అవుతాయని వెయిట్ చేసి టైం వేస్ట్ చేస్తారు. 10 తర్వాత యూజువల్లీ మనకి బ్రేస్ తో కానీ ఫిజియోథెరపీతో కానీ ఈ బోన్ ఇష్యూస్
సెట్ కావు. ఎందుకంటే ఆ పాటికి కొంచెం బోన్స్ గట్టి పడిపోయి ఉంటాయి. బ్రేసెస్ కి ఐడియల్ టైం ఎప్పుడు అంటే 5 years కింద పిల్లలకే మంచిగా పనిచేస్తే అప్పుడు బోన్ సాఫ్ట్ ఉండాలి. ఎస్పెషల్లీ రికెట్స్ అలాంటివి ఉన్నప్పుడు, వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బోన్ సాఫ్ట్ ఉంటాయి, అప్పుడు పనిచేస్తాయి. అండ్ 10 years తర్వాత అయితే ఖచ్చితంగా నేను ఇప్పటి వరకు ఎవరికి బ్రేస్ నుంచి హెల్ప్ అయింది చూడలేదు. పేరెంట్స్ మనసులో భయం ఉంటుంది, వేరే సర్జరీ ఎందుకు, ఇది ట్రై చేసి చూద్దాము. బట్ ట్రై చేసి చూడొచ్చు. బట్ 6 నెలలకు మనకి రెస్పాన్స్ అవ్వట్లేదు అంటే టైం వేస్ట్ చేయకుండా దానికి ఏదో ఒకటి పరిష్కారం చేపించుకోవడమే బెటర్. థ్యాంక్ యూ.